ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. విలువైన మీ వాక్యమును పరిశోధించుట ద్వారా మా ఆత్మలను ఆ మహాలోకానికి సిద్ధపరచుకునే అవకాశం ఇచ్చారు. వాతావరణము ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ పిల్లలు కొందరిగా చేరి వచ్చారు. ప్రతి మనోనేత్రము వెలిగించండి. వినబడుతున్న ప్రతి సంగతిని గ్రహించు తెలివితేటలు వారికి ఇవ్వండి. కేవలం వినుటకే పరిమితమైతే తమ ఆత్మలను తామే మోసం చేసుకుంటామన్న విషయాన్ని గుర్తించి విన్నదాని ప్రకారము బ్రతికే భాగ్యం మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి లోకాసు వార్తలో ముఖ్య ఘట్టాలు, వివాదాలు, వాటి వెనకున్నటువంటి యథార్థాలు, వీటిని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాం. మత్తయి, మార్కు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరి లోకాసు వార్త కొనసాగుతోంది. బైబిల్ను నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారికి, నిజంగా బైబిల్ అర్థం చేసుకోవాలి, పరలోకం వెళ్ళాలనుకున్న వారికి ఇవి చాలా ఉపయోగకరం. గనుక ఎవరి కోసమో చెబుతున్నాను అని మీరు ఆలోచించకండి. ఇక్కడ కూర్చున్న మీకోసం, వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఇవి అవసరమైన పాఠాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. పరలోకం మీకు ఇవ్వడం, పరలోకాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. ఆయన పిల్లలు గనక, ఆయన పిల్లల్ని ప్రేమిస్తాడు గనక మీ ఆస్తిని మీ పిల్లలకి ఇవ్వటం మీకు ఇష్టమైందే, కష్టమైందేమీ కాదు. ఇష్టపడి మీ పిల్లల కొరకు సంపాదిస్తారు, ఇష్టపడి మీ పిల్లల కొరకు సమకూర్చిన దానిని వారి కొరకు మరి వ్రాసి ఇస్తారు. తండ్రి కూడా పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. భయపడకండి, మీకు ఇస్తాడు. ఎంత మంచి భరోసా అండి ఈ మాట. నిజంగా మీ తండ్రి మాట మీరు నమ్మారా? మీ తండ్రి మాట మీరు నమ్ముతున్నారా? నిజంగా మీ తండ్రి మాట మీరు నమ్మితే ఆయనే ఇంకో మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా చెప్తున్నాడు. ఆయన దేవుని మాట అండి, ఇది తండ్రి అయిన దేవుని మాట. యేసుక్రీస్తు చెప్తున్నాడు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇష్టమై ఉన్నది ఇస్తాడు అంటూ ఇంకొక మాట చెప్పాడు. ఏం చేస్తే ఇస్తాడు? ఏది చేయటం ద్వారా ఇస్తాడు? ఏమిస్తాడు అంటే, ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? చదవండి క్రిందకు వచ్చేసరికి. ఊరికే ఏమి చేయకుండా పరలోకం రమ్మంటే రాదు. ఏమీ చేయకుండా ఈ భూమి మీద ఏమన్నా ఒక కాలేజీలో సీటే రాదు, ఏమీ చేయకుండా ఒక ఉద్యోగం రాదు, ఏమీ చేయకుండా ఒక చిన్న పని రాదు, ఏమీ చేయకుండా ఒక స్థలం రాదు, ఏమీ చేయకుండా ఒక ఇల్లు రాదు. కష్టపడాలి. కష్టపడి ఉన్నవన్నీ అమ్మితే ఒక పొలం కొనగలం. బంగారాన్ని తాకట్టు పెట్టడమో, బంగారాన్ని కుదవబెట్టడమో, లేదంటే బంగారాన్ని అమ్మేయడమో చేస్తే అప్పుడు మనకి ఒక స్థలం వస్తుంది, ఒక ఇల్లు వస్తుంది, ఒక పొలం వస్తుంది. ఈ భూమి మీద ఒక ఎకరం పొలం కొనడానికి మన దగ్గర ఉన్న డబ్బు పెట్టాలి, లేదా మనకు అంతకుముందు ఉన్నవి అమ్మితే తప్ప మరి ఆ పొలం మనకి రాదు. అలా అనుకుంటే పరలోకం ఊరికే వచ్చి వెళ్ళిపోతే, ఏమీ చెయ్యకపోతే, అసలు దేనిని మనం త్యాగం చేయకపోతే పరలోకం వస్తుందనుకోవడం పొరపాటు. అందుకైనా మీకు రాజ్యం ఇస్తాను, ఆయన మాట అబద్ధం కాదండి. మీకు రాజ్యం ఇస్తాను కనుక ఏం చేయాలి? మీరు మీకు కలిగినవన్నీ అమ్మి ధర్మం చేయండి. ధర్మం చేయండి, ధర్మము చేయడు. అమ్మి ధర్మం చేయడు. ఏది ధర్మం అండి? ఏది ధర్మం చెప్పండి? ధర్మం అని దేనిని అంటారు? భిక్షగాళ్ళకి డబ్బులు ఇవ్వడమా? అడుక్కునే వాళ్ళకి మన ఆస్తిని అమ్మేసి ఇచ్చేయమంటున్నాడా? లేదండి. దేవుని ధర్మము అంటే వాక్యము దేవుని ధర్మం. ఒకనాడు అపోస్తలులు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు, వాళ్ళు ఆస్తులమ్మి ఏం చేశారు అని వాస్తవానికి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు వాళ్ళు ఆస్తులు అమ్మారు. యేసుప్రభు మీకు కలిగిన వాటిని అమ్మండి అన్నాడు. వాళ్ళు అమ్మారు. వాళ్ళు అమ్మి ఏం చేస్తున్నారో చూడండి. 4వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం.
విశ్వసించిన వారు అందరూ, నమ్మిన వారందరూ, ఆయన్ని నమ్మారు, దేవుణ్ణి నమ్మిన వారందా ఏక హృదయం ఏకాత్మయు గలవారై ఉండిరి. అంటే ఒకరు మనం దేవుని కోసం ఏదైనా అమ్మేద్దామంటే ఇంకొకడు అక్కర్లేదు, అంత అవసరం లేదు, మనం అలా వెళ్ళొచ్చేద్దాం, దేవుడిని నమ్ముకుంటే చాలు. ఈ మధ్యకాలంలో మన నుంచి కొంతమంది బయట వెళ్ళి ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటున్నారని వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. వేరే సంఘాలకు వెళ్ళి అక్కడ బోధన తలకెక్కించుకొని మనం ఏం చేయని అవసరం లేదు, మనం చేయాల్సిన పని లేదు, దేవుడిని నమ్ముకుంటే చాలు, ఇలాంటి మాటల్లో వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. దయచేసి మీరు ఎప్పుడు పొరపాటు పడకండి. వాక్యం ఏది ఉందో దాని ప్రకారం, ఇది చట్టం, ఇది లా, ఇది దీని ప్రకారమే మనకు పరలోకం వస్తుంది. మనం ఏం చెయ్యాలని దేవుడు చెప్పాడో అది చెయ్యాలి. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు, ఆయన ఏది చెబుతాడో అదే జరిగిస్తాడు. దానికి వ్యతిరేకంగా జరిగిస్తే ఆయనే వెక్కిరింతల పాలవుతాడు, అంతే కదండి. చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగిస్తే ఏమవుతాడు? వెక్కిరింతల పాలవుతాడు. కానీ దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. గనుక మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏం చేశారట? ఏకాత్మయు ఏక హృదయము గలవారై ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. అంటే వండర్ఫుల్ అండి. తనకు కలిగిన వాటిలో ఎవ్వడు కూడా ఏది తమది అని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ఈ ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. చాలా స్ట్రాంగ్గా చెప్పారట వాక్యాన్ని. అది కూడా పునరుద్ధానం గురించి చెప్పారట. మీకు కూడా పునరుద్ధానం ఉందని చెబుతున్నారట. యేసుక్రీస్తు తిరిగి లేచాడు మృతుల్లో నుండి అంటే మనము తిరిగి లేస్తామన్న విషయాన్ని గుర్తించమని చాలా స్ట్రాంగ్గా చెబుతున్నారట. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్గా ఈ వాక్యాన్ని చెప్పారో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. చూడండి 34, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిరి. ఏమండి, మనకు కలిగినటువంటిది ఉండడానికి ఇల్లు ఉంది, ఇల్లు సరిపోతుంది మనకి. ఎక్స్ట్రా మనకి ఏదైనా పొలం స్థలం ఉందనుకోండి, సహజంగా మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? సహజంగా అమ్మో మా బంధువులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, లేదంటే కడుపును పుట్టిన పిల్లలు మొట్టమొదట ప్రియారిటీ, అంతే కదండి. కడుపును పుట్టిన పిల్లలు మొట్టమొదట ప్రియారిటీ, వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ఒకవేళ కడుపును పుట్టిన పిల్లలు లేరనుకోండి, తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. తోడబుట్టిన వాళ్ళు కూడా లేరనుకోండి, ఇంకొంచెం దూరంగా బంధువులు, వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎందుకో మనం మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినట్టుగా ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. మీ వలన దేవునికి గొప్ప గొప్ప కార్యాలు మీ వలన ఎందుకు జరగకూడదు? చరిత్రలో దేవుడు జ్ఞాపకం పెట్టుకునేంత గొప్ప కార్యాలు ఎందుకు జరగకూడదు? మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. కానీ ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదంటే వాక్యాన్ని వింటున్నారు. ఫలించడం అన్నాడు. ఫలించటం అంటే ఫలము అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పిన దానికి రిజల్ట్ రావడం. చెప్పిన దానికి రిజల్ట్ అంటారు. రిజల్ట్. ఫలము అంటే రిజల్ట్, పండడం అంటే రిజల్ట్ ఇవ్వడం, రిజల్ట్ రావడం. ఇప్పుడు దేవుడు ఎంత వాక్యం చెబుతున్నాడు మనకి, మనం విన్న తర్వాత దాని పర్యవసానం ఏంటో అదే ఫలించటం. విన్న తర్వాత మనం స్పందించే విధానం ఉందే అది ఫలించటం. విన్న తర్వాత మనలో మార్పు ఉందే అది ఫలించటం. విన్న తర్వాత మనం ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం ఆశించాడో దానిని చేస్తున్నామే, అది ఫలించటం. ఇప్పుడు వచ్చేటప్పుడు పక్క చర్చి నుంచి మెసేజ్ వినబడుతుంది నాకు, వింటూ వచ్చా. ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివిస్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పునన్నాడు, ఒక పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున. దేవుడి దృష్టికి దుష్టులు ఎవరండి? హంతకులు మాత్రమేనా? రేపిస్టులు మాత్రమేనా? ఉగ్రవాదులు మాత్రమేనా? దేవుని కొరకు బ్రతకని ప్రతి వాడెవరు? దుష్టుని సంబంధి. సహజంగా మనం వాక్యం చదువుతాం కానండి, అది మనకు అర్థం కాదండి. అర్థమైనా ఎందుకో దాని జోలికి వెళ్ళమండి. దాని ప్రకారం బ్రతకాలన్న ఆలోచన మనకు రావడం లేదండి. చాలా ప్రమాదంలో ఉన్నాం.
దుష్టుల ఆలోచన చొప్పున మాత్రం బ్రతుకుతాం. దుష్టులు ఎవరంటే లోకస్తులే. దుష్టులు ఎవరు అంటే లోకస్తులే. ఎలా ఉంటాయి వీళ్ళ మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీకు 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, వాళ్ళ కోసం నువ్వేమీ దాయవా అని చాలామంది అడిగారు నన్ను. నేను ఇప్పటివరకు అయితే ఏం దాయలేదు. దాయాలన్న ఆలోచన కూడా ఏమీ లేదు. ఎందుకు ఇలా చెబుతున్నారంటే ఈ లోకంలో ఉన్నది ఏంటంటే పిల్లల కోసం ఆస్తులు సమకూర్చాలి, పిల్లల కోసం ఏదో సంపాదించాలి, పిల్లల కోసం ఏదో కూడగట్టాలి. మరి ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఆలోచన ఎందుకు లేదు? వాళ్ళకి పిల్లలు లేరా, లేదంటే ఏమంటే వాళ్ళకు ఆస్తులు ఇవ్వరా? ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఉన్న భూములు, ఎన్ని భూములు అయితే ఉన్నాయో అన్ని భూములు పిల్లలకు పంచవచ్చు. 100 ఎకరాలు ఉందని నీకేమన్నా 2 ఎకరాలు దానం చేస్తాడు ఒకడు లోకంలో? 100 ఎకరాలు ఉంటే పిల్లలిద్దరికి చెరొక 50 ఎకరాలు ఇస్తాడే తప్ప మరొకడికి ఇవ్వడు. అది తప్పని లోకం కూడా అనదు. ఉన్న 100 ఎకరాలు 50 చెరొక 50 ఎకరాలు పిల్లలకి ఇచ్చేసాడంటారు. ఇది లోకానికి ఉన్న ఆలోచన. అందుకే లోకం ఏముంటుందంటే ఉన్నది పిల్లలకు పెట్టాలి. సహజంగా మనం కూడా అదే ఆలోచనలో నడుస్తామండి. మనం కూడా అదే ఆలోచన, అదే దుష్టుల ఆలోచన. దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే మర్డర్ చేద్దాం రండి రాలేదండి, సిగరెట్ తాగుదాం రమ్మంటే రాలేదండి, నేను వ్యభిచారం చేద్దాం రమ్మంటే రాలేదండి, సినిమా చూద్దాం రమ్మంటే రాలేదండి. వీటి దగ్గర ఆగిపోయారంటే ఓకే, ఇది ఒక స్టెప్, ఒక మెట్టెక్కారు మీరు. ఇవేనా దుష్టుల ఆలోచనలు? ఇంకా ఉన్నాయా? ఎందుకు లేవు? దుష్టుల ఆలోచనలు అంటే ఒక సిగరెట్టో, ఒక మందు, ఒక వ్యభిచారం, ఒక దొంగతనము, మోసం. ఇవేనా దుష్టుల ఆలోచనలు? ఇవేనా? ధనాపేక్ష, దురభిమాన పాపాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దురభిమానం, అవును. కడుపును పుట్టిన బిడ్డలో, లేదంటే తోడబుట్టిన వాళ్ళు, లేదంటే వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని సంబంధులు కారు, ఆత్మ సంబంధులు కారు, అసలు నీ స్వజనులే కారు. మన స్వజనులు కాదండి వాళ్ళు. మన స్వజనులు ఎవరో తెలుసా మీకు? మన సొంత వాళ్ళు ఎవరో తెలుసా మీకు? మీరు చెప్పండి, మన సొంత వాళ్ళు ఎవరో చెప్పండి. పరదేశంలో ఉన్నారు మన సంబంధులు. మన స్వజనులు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. వాళ్ళెవరు? దేవుని కొరకు నీతిగా బ్రతికి మరణించిన వారు, దేవుని కొరకు త్యాగాలు చేసిన వారు. అలాగే ఈ భూమి మీద ఎంతమంది అయితే దేవుని కొరకు త్యాగాలు చేస్తూ దేవుని ఆత్మను కలిగి బ్రతుకుతున్నారు, వారు మన స్వజనులు. కానీ మనం ఇంకా దుష్టుల ఆలోచన చొప్పునే వెళతాం. మన శరీర సంబంధులనే మన స్వజనులు అనుకుంటాం, మన రక్త సంబంధులనే మన స్వజనులు అనుకుంటాం. అందుకే మనకు కలిగింది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాం అంటే రక్త సంబంధులకి ఇవ్వడానికి. ఒకవేళ నాకు ఏమంటే ఒక 2 స్థలాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 2 స్థలాలు 2 పిల్లలకి ఇచ్చాను అనుకోండి, లోకం నన్ను నిందించదు. అలా కాకుండా ఆ 2 స్థలాలు అమ్మి చర్చి కట్టి ఎవరికి లేకుండా చేశాను అనుకోండి, అప్పుడు లోకం ఏముంటుందండి? లోకం ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవలేదు. అలా ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు చేయకూడదు? అపోస్తలుల కాలంలో వాళ్ళ బోధ విని పునరుద్ధానం ఉందని చాలా స్ట్రాంగ్గా చెప్పటాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారట? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. అలాగే మరి ఏమండి, బర్నబా గురించి రాయబడిన మాట కూడా మనం గతంలో చదివాం. ఎవరండి బర్నబా? ఎవరు? భూములు కలిగి ఉన్నాడు, వాటిని అమ్మి ఇచ్చేసాడట. అతనికి ఏమని పేరు పెట్టారండి? 36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాని పేరు పెట్టిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఎక్కడ పెట్టాడట? వాక్యం విని వాళ్ళల్లో వచ్చిన మార్పు ఏంటంటే బంధువులు కాదు, తోడబుట్టిన వాళ్ళు కాదు, కడుపును పుట్టిన వాళ్ళు కాదు, నాకు పరలోకం రావాలి. ఇదండి యుక్తమైన ఆలోచన.
తెలివైన ఆలోచన. నీ కడుపును పుట్టిన వాళ్ళు నువ్వెందుకు కన్నావు అని అడిగే రోజు వస్తుంది. కన్నందుకు నాకు ఎందుకు ఇవ్వవు అని అడిగే రోజు వస్తుంది. లోకంలో నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడవే ఇస్తున్నావా? అందరు ఇచ్చినట్టే నువ్వు ఇస్తున్నావు. నవమాసాలు మోసావు, కన్నావు, పెంచావు, పెద్ద చేసావు, సంపాదించావు, కూడగట్టావు. ఇచ్చిన తర్వాత నువ్వు గొప్పదానివని వాళ్ళు ఏం సర్టిఫికెట్ ఇవ్వరు, గొప్పవాడివని వాళ్ళు ఏం సర్టిఫికెట్ ఇవ్వరు. చేయాల్సిందే చేసావు అంటారు. చేయాల్సిందే చేసావు, ఇందులో నీ గొప్పతనం ఏముంది? లేదండి కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, లేదండి కొంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, మంచిది, ఓకే, కృతజ్ఞత కలిగి ఉన్నారు. వాళ్ళ కృతజ్ఞత వలన నీకు పరలోకం వస్తుందా? వాళ్ళు మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అనుకున్నారు అనుకోండి, నీకు పరలోకం వస్తుందా? ఎవరు అనుకోవాలి ఈ మాట? దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోవాలి. కనుక బంధువులు కాదు, తోడబుట్టిన వాళ్ళు కాదు, అయిన వాళ్ళు కాదు, కడుపును పుట్టిన వాళ్ళు కాదు, స్వజనులను సంతోషపెట్టండి, దేవుణ్ణి సంతోషపెట్టండి. కనుక ఈ మనసు కలిగినటువంటి వారు ఉన్నవన్నీ అమ్మారు. ఇది విన్న తర్వాత వారు ఫలించడం అంటారు. విన్న వాక్యానికి ఫలించటం, రిజల్ట్ రావడం అంటారు, దీన్ని ఫలించడం అంటారు. ఏమండి, ఇందాక వాక్యం వింటూ వచ్చానని చెప్పాను కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. బాగుంది, వాక్యం చదివించాడు, చెబుతున్నాడు, బాగుంది. కానీ చివరికి వచ్చేసరికి తన కాలమందు ఫలించును అన్నదానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి చాలా బాధపడ్డాను. ఒక పాస్టర్ గారు ఇస్తున్నాడు వేరే పక్క చర్చి నుంచి. మీరు ఫలిస్తారు, మీరు ఏ పనిలోనైనా ఫలిస్తారు, మీకున్న ఏ పనిలోనైనా మీరు సక్సెస్ అవుతారు అంటున్నాడు. అంటే ఒకవేళ ఆయన ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు అనుకోండి స్టూడెంట్, ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే ఏమవుతాడని ఆయన ఉద్దేశం? నీవు పెట్టుకున్న పనులన్నీ సఫలీకృతమవుతాయి అంటున్నాడు, సక్సెస్ అవుతాయి అంటున్నాడు. అంటే చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఇష్టంతో, ప్రేమతో దివారాత్రములు నువ్వు ధ్యానిస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అదట ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు అన్నదానికి అర్థం అదా? ఏంటి, అతను ఐఏఎస్ కావడానికి నువ్వు బైబిల్ చదివితే నీకు సహకరిస్తుందా? నువ్వు రాజకీయ పదవిని సంపాదించడానికి బైబిల్ను చదివితే సహకరిస్తుందా? ధర్మశాస్త్రం చదవడం, పరిశోధించడం, ధ్యానించడం వలన నువ్వు ఫలిస్తావంటే లోకంలో నువ్వు పెట్టుకున్న పనుల్లో సక్సెస్ అవుతావని కాదు. లోకంలో నువ్వు పెట్టుకున్న పనుల్లో సక్సెస్ అవుతావని కాదండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుని కొరకు ఫలితం ఇస్తావు, ఫలిస్తావు. అలా ఫలిస్తున్న వాళ్ళందరూ ఎంతమంది ఫలిస్తున్నారు? మనం ఎందుకో ఒకవేళ ఆదివారం వరకే విని వెళ్ళిపోయాం అనుకోండి, పరిశోధన లేదనుకోండి, ధ్యానం లేదనుకోండి, వాక్యాన్ని ధ్యానించటం లేదనుకోండి, రోజు చదివి అలవాటు లేదనుకోండి, దానిని పరిశోధించడం అంటే ఏం చెప్పాడు, ఏముంది అలా పరిశోధించడం అంటే. అంతేగాని ఇలా 2 అధ్యాయాలు ముగించాలి, ఈరోజు 3 అధ్యాయాలు ముగించాలి, ఈరోజు 4 అధ్యాయాలు ముగించాలి, ముగించడానికే చదువుతాం. అందులో ఏముందని పరిశోధించేవాడికి అది మెల్లగా మనసుకు పట్టడం అలవాటు అవుతుంది, హృదయానికి పడుతుంది. ఎప్పుడైతే నీ హృదయానికి వాక్యం పట్టిందో నీవు దేవుని మనిషిగా ఆలోచించటం ప్రారంభిస్తావు, వాక్యానుసారం ఆలోచించటం ప్రారంభిస్తావు. నిజంగా ఎప్పుడైతే వాక్యానుసారంగా ఆలోచించటం ప్రారంభిస్తావో నీ నిర్ణయాలు కానీ, నీ పనులు కానీ, ఏదైనా కూడా వాక్యానుసారంగానే ఉంటుంది. గనుక ఏం చెప్తున్నాడు లూకా సువార్తలో? ఏం చెప్తున్నాడు? 12వ అధ్యాయానికి వస్తున్నాం మనం. 32వ వచనం, చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, నీ కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పాతగిలని సంచులు అంటే ఈ భూమి మీదండి మనం డబ్బు దాచుకునే సంచి.
ఇంట్లో ఒకప్పుడు చిన్న చిన్న సంచుల్లో డబ్బులు దాచుకునేవాళ్ళు. మా నాయనమ్మ ఉండేది, క్లాత్తో చిన్న సంచి కుట్టుకునేది. అందులో డబ్బులు పెట్టి మడత పెట్టి దాంతో బందుతో కట్టేసి ఏమండి ఇలా పక్కన కోకలు పెట్టేసుకునేది. ఒకసారి అవి పోగొట్టుకొని ఊరంతా ఏడుస్తూ తిరిగింది. ఊరంతా ఏడుస్తూ తిరిగింది. డబ్బులు పోయినాయి, మరి జారిపోయింది. కోకలో పక్కన ఏదో సైడ్ ఇలా మడతీసి పెట్టుకుంటారు కదండి. ఎక్కడ నువ్వు పెట్టేటువంటి సంచులు పోవచ్చు, లేదా అవి పాతగిలిపోవచ్చు. ఇప్పుడు ఆ సంచులే కాస్తంత మోడరేట్ అయిపోయి చేంజ్ అయిపోయి బ్యాంకులు అయ్యాయి. ఆ బ్యాంకులే సంచులు. ఈ బ్యాంకులు కూడా పాత గిలుతాయా అంటే ఎందుకు? పాత గిల్లవు. అవి పాత గిలుతాయి, మనల్ని గిల్లుతాయి. ఎలా గిల్లుతాయి చెప్పనా? మీరు ఎప్పుడైనా పోస్ట్ ఆఫీసులో డబ్బులు వేయడానికి వెళ్ళారా? లేదు పోస్ట్ ఆఫీసులో ఎప్పుడైనా ఏదన్నా అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్ళారా? అక్కడ ఉన్నటువంటి రూల్స్ కొన్ని ఉంటాయి, చదవండి. ఇచ్చినటువంటి బుక్లో కూడా చూడండి. మీరు డబ్బు దాచుకుంటున్నారు అనుకోండి, ఆ బుక్ వెనకాల చదివితే చాలా లైన్లు ఉంటాయి, చిన్న అక్షరాలు ఇస్తాడు. అందులో ఉన్న ఒక సూచన ఏంటంటే, ఒక నియమం ఏంటంటే, సడన్గా యుద్ధం వస్తే మీరు దాచుకున్న డబ్బంతా మీకు చెప్పకుండా డ్రా చేసి వాడుకునే హక్కు గవర్నమెంట్కి ఉందట. అర్థమైందా? యుద్ధం వచ్చిందంటే మీరు దాచుకున్నవన్నీ మీకు చెప్పనకుండానే దోచుకునే అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళే పెట్టుకున్నారు, ఆ క్లాజ్ పెట్టుకున్నారు, అక్కడ ఆ రూల్ పెట్టారు. నువ్వు అవన్నీ చదవు కదా, డబ్బులు వేసేస్తుంటావు, లక్షలు వడ్డీ వస్తుందని. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సడన్గా ఒకరోజు యుద్ధం వస్తుంది, ఉన్నవన్నీ లాగేస్తాడు. నెత్తి నోరు కొట్టుకున్నా ఎవడు నీకు ఏమి ఇవ్వడు. కనుక ఇక్కడ దొంగలు కొట్టేస్తారంటే రకరకాల దొంగలు ఉన్నారు. గవర్నమెంట్ ఒక దొంగ, సైబర్ నేరగాళ్ళు ఉన్నారు. ఇవి పాతగిలిపోతాయంటే ఒక్కొక్కడు బ్యాంకునే బోర్డు తిప్పేస్తాడు. అయిపోయింది, పాతగిల్లింది. ఈ సంచి ఏమైంది? పాతగిల్లింది, బోర్డు తిప్పేస్తాడు. కానీ బోర్డు తిప్పేయని సంచి ఒకటి ఉంది పరలోకంలో. పాతగిలని సంచి అది. పాతగిలని సంచులను అక్షయమైన ధనమును సంపాదించుకున్నాడు. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే. మీ ధనం ఎక్కడుంది? భూమి మీద ఉందా? బ్యాంకులో ఉందా? అయితే మీ ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయండి. భూమి మీద ధనం కూర్చుకునేవాడు, దాచుకునేవాడు మనమేం కోట్లు సంపాదించం, బట్ ఉన్నదాన్ని దాచుకుంటాం. ఈ ఉన్నదాన్ని కూడా నువ్వు దాచుకున్నావే, కొద్దిది కావచ్చు పెద్దది కావచ్చు, కొద్దిది కావచ్చు పెద్దది కావచ్చు, కానీ మీ మనసు ఆ ధనం చుట్టూని తిరుగుతుంది. మీ ధనము పరలోక సంబంధమైందనుకోండి, మీ హృదయం దేని చుట్టూ తిరుగుతుంది? పరలోకం చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, పరలోక ధనం ఎంతమంది సంపాదించారు? పరలోక ధనం అంటే చాలాసార్లు చెప్పాను మీకు, సత్క్రియలు అను ధనం. ఏ ధనం? ఏ సత్క్రియ? చిన్నమందా భయపడకండి మీకు రాజ్యం వస్తానన్నప్పుడు మీరేం త్యాగం చేశారు, ఏం గొప్పగా చేశారు కార్యక్రమాలు, ఏం చేయగలిగారు. కానీ ఆయన మనల్ని ప్రేమించి పరలోకం ఇస్తే ఎలా ఉంటుంది? కనుక ఆలోచించకండి, భయపడకండి. ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో అది వెనకడుగు తీయక ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. మీరేం చేయాలో తెలుసా? దాచుకోండి, మీ ధనాన్ని అక్కడ పెట్టండి, మీ స్థలాలు పొలాలు దేవుడి పనికి ఇవ్వండి. నిజంగా అండి, నాకు స్థలం ఉందనుకోండి, దాన్ని రెండింటిని ఇప్పుడు నాకు ఉండేది రెండు, ఇది నేను కొన్నదొకటి, అది నాన్న ద్వారా నాకు వచ్చే సగం ఒకటి. ఈ రెండింటిని అమ్మి విజయవాడలో పెద్దది కొనాలని నా ఉద్దేశం అండి. నిజంగా చెప్తున్నాను, అదే చేస్తాను. నేనేం ఆస్తులు పెంచుకోను, ఎవరికి రాయను కూడా. ఈ రెండు కలిసి అమ్మి వాళ్ళకి ఇచ్చేస్తా, అక్కడ సంఘం కట్టేస్తాను. ఎందుకు అనంటే అర్థమైపోయిందండి, బంధువులు ఎప్పుడు కూడా, రక్త సంబంధులు ఎప్పుడు కూడా, కడుపును పుట్టిన వాళ్ళు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ వాళ్ళ అవసరాల కొరకు తప్ప మనకి ఏం చెయ్యరు. గనుక ఎందుకు? నీకున్నది దేవుడికి ఇవ్వు. మీలో కూడా చెప్తున్నాను, మీకు ఎవరికైనా స్థలాలు ఉన్నాయా? మీ దగ్గర ఒక చిన్న రేకుల షెడ్ వేయండి, వాక్యం చెప్పండి. బంధువులు ఏమంటారు, మా తోడబుట్టిన వాళ్ళు ఏమంటారు? వాళ్ళు పరలోకం ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు పరలోకం ఇవ్వరు. నీ పరలోకం కావాలా? త్యాగాలు చెయ్యి, డిఫరెంట్గా ఆలోచించు, సపరేట్గా ఆలోచించు. మనమేం కొత్తగా చేయట్లేదు. ఈరోజు ఆల్రెడీ మనకంటే ముందు పరలోకం వెళ్ళేటువంటి జాబితాలో ఉన్నవారు చేసినవే మనం చేస్తున్నాం.
మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము చేసేటువంటి పనులు చేయకండి, వేరైపోండి, సెపరేట్ అవ్వండి అని. తర్వాత ఏమన్నాడో చూడండి, 35వ వచనం నుంచి, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ నడుము కట్టుకోండి అన్నాడు. నడుము ఎందుకు కట్టుకుంటారండి? నడుము ఎందుకు కట్టుకుంటారు? ఏ సందర్భంలో కట్టుకుంటారు చెప్పండి? బరువును ఎత్తేటప్పుడు నడుము కట్టుకోవాలి. తెలుసా మీకు? బరువు ఎక్కువ ఎత్తాలంటే ఖచ్చితంగా నడుము కట్టుకోవాలి, లేకపోతే ఈ నడుము డిస్లొకేట్, ఆ డిస్క్లు ఏమవుతాయి తెలుసా? డిస్లొకేట్ అవుతాయి, ప్రాబ్లం అవుతుంది, వెన్నుపూసలు జరిగిపోవచ్చు, వంకరైపోవచ్చు. కనుక ఒక బరువు ఎత్తాలంటే ఖచ్చితంగా నడుము కట్టుకోవాలి. అంటే ఒక పని చేయడానికి నువ్వు సిద్ధపడడం అంటారు దాన్ని, ఒక భారం మోయడానికి నువ్వు సిద్ధపడడం అంటారు. ఎప్పుడైతే మీ నడుములు కట్టుకోండి, ఎవరికి చెప్తున్నాడండి ఇవన్నీ? మనకే కదా, మనకు కాదా? మనకెప్పుడు ఆశీర్వాదాల గురించి చెప్తాడా? బాధ్యతలు ఇవ్వడా? బాధ్యతలు తీసుకోవాలా వద్దా మనం? మీ నడుము కట్టుకొనుడి, మీ దీపాలు వెలుగుచుండనీయండి, మీ దీపాలు వెలుగుచుండనీయండి అన్నాడు. మన దీపం ఏంటి? నరుని ఆత్మ. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం అనుకోండి, ఒకసారి ఆ రిఫరెన్స్ చెప్పండి నాకు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ ఏంటి? యెహోవా పెట్టిన దీపం, అది వెలుగుచుండనీయాలి అన్నాడు. వెలుగుచుండనీయాలి. ఎలా వెలుగుతుంది? నిజమైన వెలుగు ఉందట. ఏది నిజమైన వెలుగు చెప్పండి? సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల? ఏది నిజమైన వెలుగు? వాక్యము. ఈ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్లున్నది అన్నాడు. గనుక వాక్యముతో ఒకనాడు మన ఆత్మలను మనం వెలిగించుకున్నాం. మీరు బాప్తిజం తీసుకున్నారా? అయితే మీరు మీ ఆత్మలను వెలిగించుకున్నారు, మీ ఆత్మలను వెలిగించుకున్నారు. అందుకే మీ దీపము ఆత్మ వెలుగుచుండనీయుడి అంటే అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలగాలి అంటే అది ఒక ప్రక్క కాలాలి. గుర్తుపెట్టుకోండి, వెలగాలంటే ఏం చేయాలి? ఒక ప్రక్క కాలాలి. కాలుతున్నదే వెలుగుతుంది, కాలుతున్నదే వెలుగుతుంది. మనం వెలుగుతున్నామంటే దేవుని కొరకు కాలిపోతున్నామని అర్థం. అంటే మీరు వెలగాలి అంటే ముందు కాలాలి. మరి కాలుతున్నారా? కష్టపడుతున్నారా? ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నారు? ఏ కార్యక్రమాల్లో ఉన్నారు? ప్రతి నిత్యము దేవుని వాక్యము విస్తరించడానికి అవసరమైన పనిలో మీరు ప్రతినిత్యం ఉంటున్నారా? లేదంటే అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని చేస్తున్నారా? మీ ఆత్మలను, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని తర్వాత అన్నాడు 36. తమ ప్రభువు 36 వచనం, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి అన్నాడు. తమ ప్రభువు, ఒక యజమాని పెండ్లి విందుకు వెళ్ళాడట, దాసులు ఇంట్లో ఉన్నారు. ఆ పెండ్లి విందులో లేట్ అయిపోయింది, లేట్ నైట్గా యజమాని వస్తున్నాడు. ఆ టైంకి తలుపు తీయడానికి ఎవరు ఉండాలి? దాసులు ఉండాలి. తమ యజమానుడు ఏమంటే, దాసులు అంటే వాచ్మెన్ అండి, గేట్ వాచ్మెన్. గేట్ దగ్గర వాచ్మెన్స్ ఉంటారా? వాచ్మెన్ ఏం చేయాలి? నిద్రపోవాలా, మెలకుగా ఉండాలా? మెలకుగా ఉండాలి. కూర్చొని అక్కడ బెడ్ తెచ్చుకొని పడుకొని నిద్రపోతున్నాడు అనుకోండి, జాబ్ తీసేస్తారు. వాచ్మెన్ అంటేనే నిద్రపోకుండా ఎప్పుడు రెడీగా ఉండాలి. మనల్ని దేవుడేమన్నాడంటే మీరు దాసులు అంటే వాచ్మెన్. ఒక వాచ్మెన్ లాంటి డ్యూటీ మీరు చేయాలి ఈ భూమి మీద. ఎలా ఉండాలి? చదవండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండండి. అలా ఉండండి. ఎప్పుడు వస్తాడో యజమాని అలర్ట్గా నిద్రపోకుండా ఒక వాచ్మెన్ అలా గేట్ దగ్గర కూర్చున్నాడు అనుకోండి, ఎంత శ్రద్ధ కలిగిన వాడు అనుకుంటాం మనం, ఎంత పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నాడు అనుకుంటాం. మరి యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సిద్ధెలలో నూనె పోసి సిద్ధంగా ఉండాలి అంటే ఏవో కొన్ని సిద్ధులు కొనుక్కొచ్చి, మట్టి సిద్ధులు, వాటిల్లో ఏదో ఒక నూనె పోసి దానిలో ఒక ఒత్తి వేసి వెలిగించటం కాదండి. వెలగవలసినది మనం.
వెలగవలసినది మన ఆత్మ. వాక్యంతో ఎల్లప్పుడూ మండుచుండాలి. మండుచున్నది ఏదైనా వెలుగును పంచుతుంది. మనం వెలుగుతున్నాం అనడానికి ఉదాహరణ ఏంటంటే, మన ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుచుండాలి. మనం వెలుగుతున్నాం అనడానికి రుజువేంటో తెలుసా? మన వలన దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. మనలో కొంతమంది మరి చక్కగా రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఏదో ఒక పని పెట్టుకుంటున్నారు, వెరీ గుడ్. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, క్లాసులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక గృహ కొడికలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, సువార్తకు వెళ్ళాలనుకుంటున్నారు, చాలా సంతోషం. మరి కొందరు పూర్తిగా ఏ పనిలో లేకుండా ఉంటున్నారు. మరి మీరు వెలుగుతున్నారా? ఆలోచించండి. ఒకవేళ వెలగక ఆరిపోతే రైట్, ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు అనుకోండి. ప్రభు అయిన క్రీస్తు వచ్చే సమయానికి ఒక వాచ్మెన్ ఎంత అలర్ట్గా ఉంటాడో అంత అలర్ట్గా మీరు ఉండాలి. అంటే పనిలో మీరు ఉండాలి, పని చేస్తున్న వారిగా ఉండాలి. పని అవసరం లేదంటే గనుక యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనం బ్రతుకుతామని ఒక డౌట్ కావచ్చు. మనం యేసుక్రీస్తు వచ్చినంత వరకు బ్రతికినా సరే, ఒకవేళ యేసుక్రీస్తు వచ్చినంత వరకు మనం బ్రతకలేదనుకోండి, ముందే చనిపోయామనుకోండి, చనిపోయేంత వరకు మనం వెలుగుతూనే ఉండాలి. మీ చావు వచ్చేంత వరకు వెలుగుతుండాలి, లేదా ప్రభు వచ్చేంత వరకు వెలుగుతుండాలి. ఈ రెండు మనకి డెడ్ లైన్స్ అండి. మన చావు వచ్చిందా? చనిపోయేలోపు వెలుగుతున్నావా? వెరీ గుడ్. ఆయన పనిలో ఉన్నావా? వెరీ గుడ్. లేదు ప్రభు వచ్చే టైంకే వెలుగుతూ ఉన్నావా? ఆయనే వచ్చేసాడా? ఆయన వచ్చే టైం అయినా, లేదా నీకు చావు వచ్చే టైం అయినా, ఏ టైంకైనా నీ ఫినిషింగ్ ఏదైనా కావచ్చు, దేవుని పనిలో మమ్మరంగా ఉండాలి. ఎప్పుడో చేశానండి, మళ్ళీ చేయటం కుదరలేదండి. అయితే నువ్వు సంఘానికి వస్తున్నా ఆరిపోయిన దానవే. మన సంఘంలో ఉన్నా వెలగటం లేదని అర్థం. దేవుని పనిలో నిత్యం ఉండాలి. ఇంకేమన్నాడు? ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు ఎవరు? వచ్చిన ప్రభువే నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత భాగ్యం అండి! ప్రభువే వచ్చి మనకు ఉపచారం చేస్తాడా? ప్రభువే వచ్చి మనకు పరిచర్య చేస్తాడా? అంత గొప్ప భాగ్యం మనకుంది. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇవి అర్థమవుతున్నాయా? ఇంతవరకు మీరు వెళ్ళగలుగుతున్నారో? పరలోకాన్ని చూడగలుగుతున్నారా మీ మనోనేత్రాలతో? పరలోకంలో జరిగే ఇదంతా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఆ గొప్పతనాన్ని మీరు పొందగలుగుతున్నారా? పొందాలని భావిస్తున్నారా? ఆలోచించండి. ప్రభువే వచ్చి నడుం కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఏం చేస్తాడట? ఉపచారం చేయును. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఆ ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకోండి. దీన్ని శ్రద్ధగా పనిచేయటం అంటారండి. శ్రద్ధగా పనిచేయటం, శ్రద్ధ. ఆ దాసుడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము, దొంగ ఏ టైంలో వస్తాడో తెలుసుకోవాలి, అలర్ట్గా ఉండాలి. దొంగ ఏ టైంలో వస్తాడో తెలుసుకున్నా ఇంటికి కన్నం వేయకుండా కాపాడవచ్చు. లేదు, మెలకుగా ఉండి చూసినా ఇంటికి కన్నం వేయకుండా చూడొచ్చు. అంతే కదండి. అలాగే ప్రభు వస్తాడట. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. దీని గురించేనండి 48 ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయువాడు. మనకు పనులు ఇచ్చాడు కదండి, ఆ పనిని ఎంత శ్రద్ధగా, ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా నువ్వు చేస్తావో దేవుడు చూస్తున్నాడు. స్కూల్లో సైన్స్ టీచరు డయాగ్రామ్స్ వేసుకురమ్మని పంపిస్తారండి. నేను కూడా సైన్స్ టీచర్ని. కొంతమంది గెలుకుతారండి కోడి గెలికినట్టు. వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఇష్టం లేదు. వాడు అలా గిక్కేసి తీసుకొస్తాడు, మా టీచర్స్ మొఖాన పడేస్తాడు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి,
హెచ్బి పెన్సిల్, 2B పెన్సిల్, 4B పెన్సిల్. 4B అంటే బ్లాక్ ఎక్కువ ఉంటుంది, హెచ్బి అంటే నార్మల్. అది లైన్ గీయటానికి ఒక పెన్సిల్, దాన్ని థిక్ చేయడానికి ఒక పెన్సిల్. చూస్తే అది ప్రింటా చేత్తో వేసాడా అంత నీట్గా ఉంటుంది. అది చూడగానే వాడికి దాని మీద ఎంత మక్కువ ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో, వాడు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత శ్రద్ధ పెట్టి చేశాడో అర్థమైపోతుంది టీచర్కి. అలాగే మనం చేసిన పని ఎంత శ్రద్ధగా చేశామో దేవుడికి తెలిసిపోతుంది. పాంప్లెట్ చేయమనంటే గతంలో వేసిన పాంప్లెట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంటుందా, దాని మీద పేర్లు మార్చి ఇచ్చేశారట మన పిల్లలు ఎవరో. అంటే ఇప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు మనం? అశ్రద్ధ. అది వేరే పని ఉంది అతనికి. టకటక ఏదో పేర్లు అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి వెతికి దాని వెనకాల ఒక చక్కని డిజైన్ పెట్టి సబ్జెక్టు ఏదో చూసుకొని సబ్జెక్టుకు సంబంధించిన ఇమేజెస్ వెనకాల కనబడేలా చేసి శ్రద్ధగా ఒక పాంప్లెట్ చూడగానే సబ్జెక్ట్ నిలివేట్ చేసేటట్లు ఉండాలి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ టైటిల్ ఉందనుకోండి, అది ఎప్పుడైనా చూసారా? పాంప్లెట్ చూసారా? ఎంతమంది చూశారు కట్టె మిగిల్చిన కన్నీటి గాథ? ఒక చెట్టుకు వేలాడుతున్న శవం, ఆ చెట్టు కింద కూర్చున్న ఒక అస్థిపంజరం, దాని ముందు వెలుగుతున్న ఒక కాష్టం, ఆ కాష్టం మీద ఒక శవం, వెనకాల ఒక ఆకాశం, కారు మబ్బులు కమ్మినట్టుగా ఈ డిజైన్లోనే సబ్జెక్ట్ ఉంది. వెయ్యండ్రా అంటే ఎర్రగానో గులాబీ రంగులోనే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఈ పేరు లేదు ఫోన్లో ఉంటే టకటక్ కొట్టేసి ఫోన్లో పెట్టేసి ఇచ్చేస్తారు. గనుక యెహోవా కార్యమును ఎలా చేయాలట? నేను నీకు ఇవ్వబడిన పని పాంప్లెట్ చేయడం. కుర్రాళ్ళకి చెప్తున్నాను, నీకు ఇవ్వబడిన పని పాంప్లెట్ చేయడం. దానికోసం నువ్వు రోజు ఏం వర్క్ చేస్తున్నావు? ఇంకా డిజైన్ పెంచుకోవాలి. అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు నీకు ఒక పని ఉంది, ఆ పనిని నేను ఇంకెంత బాగా పని చేయాలని ఒక శ్రద్ధతో మనం నువ్వు కూర్చున్నావు అనుకో, దేవుడు నీకు ఇచ్చేటువంటి విధానం ఏంటో తెలుసా? డెవలప్మెంట్ ఇస్తాడు. ఉదాహరణకు క్రాంతి అని నా పాటల వీడియోలు చేస్తాడు, తెలుసు కదా మీకు. నా దినముల మధ్యన కానీ, ఆ తర్వాత ఆశల సుడిగుండం కానీ, ఆ తర్వాత ఏమంటే ఇలాంటి నా పాటలన్నీ వాడే చేస్తాడు. వాడు ఎంత బాగా చేస్తున్నాడు. అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, నా షార్ట్ మెసేజ్లు చేసేవాడు. ఒక 4-5 ఏళ్ల క్రితం వాడే చేసేవాడు, నా షార్ట్ మెసేజ్లు చేసేవాడు. ఒకసారి వాడి ఇంటికి వెళ్ళా, చిన్న మానిటర్, చిన్న సిస్టమ్. ఒక నిమిషం రెండర్ అవ్వడానికి, ఒక నిమిషం వీడియో రెండర్ అవ్వడానికి అరగంట తీసుకుంటుంది. అది తిరిగి దాంతోనే వాడు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. అది నాకు తెలియదు, చూడగానే మనసంతా ఒకలాగా అయిపోయింది నాకు. ఏంటి ఇంత చిన్న సిస్టమ్ మీద వాడికి అంత ఇంట్రెస్టా? ఇంత చిన్న సిస్టమ్, అది ఒక్క నిమిషం వీడియో చేయడానికి గంట రెండర్ అవుతుంది అది. అప్పుడు నేను ఆలోచించి, నా దగ్గర ఒక గేమింగ్ CPU ఉంది, గేమింగ్ CPU. దానికి ఇంకా కావలసిన ప్రాసెసర్ అవి వేసి ఒక 10,000-15,000 ఖర్చు పెట్టి వేసి తీసుకెళ్ళి వాడికి ఇచ్చా. తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత, డాడీ గంట అవ్వవలసింది 2-3 నిమిషాలు అయిపోతుంది డాడీ అని ఫోన్ చేశాడు. నీకు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు. నన్ను ప్రేరేపించాడు. ఒక సిస్టమ్ తీసుకెళ్ళి వాడి చేతికి ఇచ్చా. నమ్మకంగా చేశాడు. నమ్మకంగా చేసిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటేవి కనుక ఎక్కువలో నీకు ఇస్తానన్నాడు. దేవుడు పని చేయాలి. నీ చేతిలో ఉన్నదేంటి? పాంప్లెట్ చేయటం. నువ్వేం చేయాలి? శ్రద్ధ కలిగి దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, వాక్యాన్ని గొప్ప చేయాలి. విషయం ఏంటంటే, ఒత్తిగా వాక్యం లేని వాళ్ళ పాంప్లెట్లు, పోస్టర్లు ఉంటాయండి. కానీ మన వాళ్ళు సంతోషాన్ని వస్తున్నాడు, ఆదివారం ఒక మంచి ప్రసంగం చెప్తాడు, దాన్ని ఇప్పటి నుంచే మనం హైలైట్ చేయాలి, కొంతమందిని ఆకర్షించాలి, కొంతమంది రావాలి, వారం నుంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఇదేమి లేదండి. అడిగితే రాత్రికి రాత్రి ఆ ఏ మొఖాన్ని పడేస్తున్నారు. కనుక ఏ పనైనా, ఇది పిల్లల కోసం చెప్పాను, ఏ పనైనా శ్రద్ధ కలిగి చేయండి. దేవుడు అన్ని విషయాల్లో మీకు డెవలప్మెంట్ ఇస్తాడు. అలాగే మిగతా వారు కూడా మీ పని ఏంటి? శ్రద్ధ కలిగి చేస్తున్నారు. ఇంకెంత బాగా చేయాలి, ఇంకెంత బాగా చేయాలి. ఏమంటే గొప్ప డిజైనర్లు, గొప్ప ఎడిటర్లు ఎక్కడెక్కడో కనపడతారండి. మన మంగళగిరి, విజయవాడ కనపడరండి. ఎందుకు తెలియదండి. ఎందుకు తెలియదే? యూనివర్సిటీలో ఒక స్థాయిలో మనం ఎందుకు ఎడిటర్ ఉండకూడదు? ఒక మంచి డిజైనర్ ఎందుకు ఉండకూడదు? యెహోవా కార్యమును శ్రద్ధగా చేయవాడు
శాపగ్రస్తుడు. కనుక మనం చేస్తున్న పని విషయంలో నడుములు కట్టుకోండి, మీ దీపాలను వెలగనీయండి. అలా వెలుగుతున్నప్పుడు మీరు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. గొప్పగా ఉండాలి. యేసుక్రీస్తు వచ్చే సమయానికైనా లేదా మన మరణం వచ్చే సమయానికైనా మనం శ్రద్ధగా మెలకువగా దేవుని పని చేస్తూ కనబడకపోతే నిత్యాగ్ని దండనకు జారిపోవాల్సిందే. మరొక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. దీపాలు వెలుగుచుండనిమన్నాడు, దాని విషయమే మాట్లాడుతున్నాడు. 25వ అధ్యాయం 1వ వచనం నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పోలి ఉన్నదన్నాడు. కన్యకలు పోలిక రైట్. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. అలర్ట్ చూశారు ఎలా ఉందో? అలర్ట్. కొంతమంది ఉంటారండి, ప్రసంగం ఉంది, స్పీకర్ వస్తున్నారు, అన్నయ్య వస్తున్నారు, మరి ఒకవేళ సడన్గా కరెంటు పోతే మెగాఫోను రెడీగా ఉంచాలి, లేదంటే జనరేటర్ ఉంచాలి, ఇలా ఆలోచించరండి కొంతమంది. పబ్లిక్ మీటింగ్ ఎక్కగానే కరెంటు పోయింది. కరెంటు పోతే అంతేనండి, ఎదురు చూసి మీటింగ్ ఆపేయటం. అదేంటి, ఎందుకు సిద్ధపడలేదు? ఒక జనరేటర్ ఎందుకు పెట్టలేదు? కరెంటు పోయినా దేవుని పని ఆగకూడదన్న నీ మనసు ఏదైతే ఉందో ఖర్చు అవుతుంది అనుకున్నావా? దేవుడు ఇప్పిస్తాడు ఆ ఖర్చుని, దేవుడు ఇస్తాడు. ముందు నీలోని శ్రద్ధ, జనరేటర్ పెట్టాలి, మీటింగ్ ఆగకుండా చూడాలి, దేవుని పని జరగాల్సిందే, గొప్పగా జరగాల్సిందే, ఇదన్నమాట. 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే నూనె తీసుకెళ్ళలేదు. దివిటీలు వెలుగుతున్నాయి కదా, సరిపోద్దలేని వెళ్ళిపోయారు. కానీ బుద్ధిగల కన్యకలు ఎక్స్ట్రా నూనె తీసుకుని వెళ్ళిపోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి అడుగుతున్నారట. మా దివిటీలు ఆరిపోతున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని గనక బుద్ధి లేని కన్యకల వలె ఉండకండి. అప్పుడు వాళ్ళేమన్నారు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదు కనుక మీరెళ్ళి ఎక్కడైనా అప్పు తెచ్చుకోండి, కొనుక్కొనుడని చెప్పాను. వారు అప్పు కోసం వెళ్ళుచుండగా ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చేసింది. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయారు. పెండ్లి విందున కూర్చున్నారు. తలుపు వేయబడేను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అప్పుడు మిమ్మల్ని ఎరగనని మీతో ఈ ఎగ్జామ్కైనా లాస్ట్ మినిట్లో ఒకవేళ అవకాశం ఇస్తారేమో, కానీ యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు అవకాశం ఇవ్వడం. కనుక ఎలా ఉండాలి? మీ నడుములు కట్టుకోండి, సిద్ధంగా ఉండండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయకండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా వాక్యం ద్వారా మమ్మను మేము హెచ్చరించుకున్నాం, మీ పిల్లలను హెచ్చరించాను, మేము హెచ్చరిక పొందుతున్నాం. బుద్ధి కలిగిన కన్యకల వలె ఎల్లప్పుడూ మీ పనిలో ఉండి శ్రద్ధ కలిగి పనిచేస్తూ మీరు ఇచ్చేటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అలాగూ కాక నిర్లక్ష్య వైఖరితో ఒకనాటి అపోస్తలులు చేసిన త్యాగాలు కానీ సాహసాలు కానీ మాలో లేక ఇంకా ఈ లోక సంబంధమైన దుష్టుల వలె ఆలోచిస్తూ మా పిల్లలు, మా తోడబుట్టిన వారు, మా బంధువులు అంటూ నాయన పరలోక రాజ్యాన్ని వెదకని బుద్ధిహీనుల వలె మేము ఉండకూడదని మీ మాటలలో హెచ్చరిక పొందాం. అలాగూ విన్న వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ ఆ పరలోక రాజ్యాన్ని పొందే ధన్యత మాకు ఇవ్వండి. మేము చేయుచున్నది ఏదైనా, మా చేతికి వచ్చిన ఏ పనైనా శ్రద్ధ కలిగి శక్తి వంచన లేకుండా మేము చేసుకునే అవకాశం ఉండే. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము, బలం ఇవ్వండి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమమును దీవించండి. అలాగేనైనా మీ పిల్లలు తలపెట్టే ప్రతి కార్యక్రమమును విజయవంతం చేయండి.
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.